నా శీర్షిక తోలు పలకలు. పగిలిన డప్పుని చూసినప్పుడు, తెగిన చెప్పుని చూసినప్పుడు గుండె గుండంలో మా ప్రాణం అలావు తొక్కుతుంది. కాదు కాదు, కన్నీటి అలుగు దూకుతుంది. ఎప్పుడో మా గూడెం గుమ్మం ముందట లంద కడుపులో పచ్చితోలు కలదిరిగి డప్పు చెప్పుల ఆమడాలను కన్నదంట. అప్పుడా తోలు పిల్లలను చేతి వేళ్లతోనో కాలి వేళ్లతోనో మా బస్తీ జనమంతా ముట్టుకొని మురిసిపోతున్నప్పుడు వాటి సిర్రా సిటికెన పెదాలు కదిలి కిర్రు చెప్పుల గొంతు సడలి మాతో మాటల మార్పిడి చేసుకునేదంట. అయ్యుండొచ్చేమో. దానికే మీ తోలు పలకలు మాట్లాడటమేంటని మీరు ప్రశ్నల బీడీలను కాటికాపరిలా పీలుస్తూ మా కపాల కుండలను పగలగొట్టకండి. మీరు ప్రశ్నల బీడీలను కాటికాపరిలా పీలుస్తూ మా కపాల కుండలను పగలగొట్టకండి. నవాబైనా నసీబు లేని పాదాలకైనా మా చెప్పులను చేరుకున్నప్పుడు అవి కంగారు తల్లుల్లా మారి పొట్టలో పాదాల పిల్లలను దాచుకునేవి. గూడాల చేతులేసి ప్రేమగా హత్తుకునేవి. తెలుసా జబ్బకు దట్టి చేతులేసి సంకలో పసిపిల్లలయ్యే తోలు పలకలు కళ్ళతో చూసినప్పుడు కాదు, గుండెకు ఆనించుకొని మునివేళ్లతో ముద్దాడినప్పుడే వాటి మాటలతో అమృతవర్షిణిని కురిపిస్తాయి. అచ్చం ఆనందభైరవిని తలపిస్తాయి. నిజమే, కార్యం ఏదైనా కావచ్చు, కారణం ఇంకేదైనా అవ్వచ్చు. మా తోలు పలకలు అందరి కార్యదాహాన్ని తీర్చిన నీటి చలమలు, అందరినీ ఆదరించిన నీతి ప్రతిమలు. అవును, అక్షరాలను బొంగరాలుగా చేసి మట్టి పలకలపై తిప్పినప్పుడే మన తరతరాలు తిరుగుతాయని, కన్నీళ్లు ఆగుతాయని అంతా నీతి తుమ్మెదలై కుట్టిపోతుంటారు. కన్నీటి మంటల్లో నెట్టిపోతుంటారు. బహుశా నిజమేంటని ఎవరికీ తెలియదేమో. పూర్వం ఆ మట్టి పలకల కోసమే బడి కొమ్మల చుట్టూ రామచిలకలై తిరిగినప్పుడు మా గరీబు గుడిసెలను చూసి ఎవరూ పట్టించుకోలేదు. మా లొద్ది కుతికెలో అక్షరాల నీళ్లు కూడా పోయలేదు. అప్పుడీ తోలు పలకలే మా గూడానికి, మా గుండెకు దగ్గరై రెప్పల వేళ్లతో పచ్చనోట్లను పట్టుకొని గుండె జేబులో దాచుకోవడం, బతుకు గుర్రాన్ని పరిగెత్తించడము నేర్పించాయి. ఇక ఇప్పుడిప్పుడే అక్షరాల సూరు కింద మా ఆశల బిందెను నింపుకుంటున్నాం. కన్నీటి కాలువలను దాచుకుంటున్నాం. దయచేసి మీరిప్పుడు అంటరాని మేకులు కొట్టి మమ్మల్ని తెగిన చెప్పుల్లానో పగిలిన తోలు డప్పుల్లానో చేసి మా తోలు పలకలపై రూపాయి బిళ్ళల్లా ఎగరకండి. మా గొంతులో అవమాన విషాన్ని నింపకండి.